దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు విస్తారమైనటువంటి దీవెనలను మీకు కుమ్మరిస్తాడట. ఇప్పుడు యేసయ్య మీతో ఉండగా నీకును నీ ఇంటికిని ఏ హాని కలగదు, ఏ అపాయమైనను నీ ఇంటి దరిదాపులోనికి కూడా రాదు. అటువంటి విస్తారమైనటువంటి దీవెనలని నీ దేవుడు నీకు కలగజేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనములో, నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎంత చక్కని యొక్క మాట! నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడట. ఆయన అన్నాడు కదా, మీతో దేవుడు ఉండగా నీకును నీ ఇంటికి ఏ హాని కలగదు. ఏ హాని కలగనప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనిలో కూడా ఏ హాని కలగదు. కానీ విస్తారమైనటువంటి దీవెనలు మాత్రము దేవుడు కుమ్మరిస్తా ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 10వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నావో నీ దేవుడు దానిని ఆశీర్వదిస్తాడట. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనంలో, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఏమండి, నువ్వు చేసినటువంటి పనులన్నిటిలోనూ, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నములన్నిటిలోనూ, నువ్వు చేస్తున్నటువంటి కార్యములన్నిటిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నట్టున్నాడు. అదే విధంగా నిన్ను నేను భద్రముగా కాపాడేదను అంటున్నాడు. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఎవరికి ఈ దీవెనలు దేవుడు కలగజేస్తాడంటే, ఏ విషయంలో నీవు దేవుని సన్నిధానంలో దుఃఖపడుతున్నావో, వేదన పడుతున్నావో వారికి క్షేమమును కలగజేస్తాడు. అదే విధముగా ఉన్నత స్థలములలో ఆయన వారిని కూర్చుండబెడతాడు. దేవుని బిడ్డలారా, హన్నకి కావలసినటువంటి స్థితిని ఆమె దేవుని మందిరములో కన్నీళ్లు విడిచినప్పుడు ఆమె పొందుకుంది కదా. ఒక గొప్ప స్థితిలో దేవుడు ఆమె నుంచి ఉన్నాడు. ఈరోజు నీవు తగ్గించుకొని నువ్వు దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడిచినప్పుడు విస్తారమైనటువంటి జీవనాలు దేవుడు మీ పైన, మీ కుటుంబం పైన కుమ్మరింపజేస్తా ఉంటాడు. నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నము ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, నీ ప్రార్థన విన్న నీ దేవుడు నీ దుఃఖమును సంతోషంగా మార్చి జీవనకరమైనటువంటి ఒక గొప్ప స్థితిని దేవుడు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ 128వ కీర్తన 3వ వచనములో, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎలా నీకు మేలు కలుగుతుంది? ఎలా నీవు ధన్యుడవంటే, నువ్వు దేవుని సన్నిధానంలో తగ్గించుకొని ప్రార్థన చేసావు కదా, విస్తారమైన దీవెనలు దేవుడిని కుమ్మరించాడు కదా, నువ్వు ధన్యుడవే. అలాగే నీకు మేలు కూడా కలుగుతుంది. ఏంటి ఆ మేలు అంటే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్క వలె నుండును. ఎంత అద్భుతం అండి! ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంది, ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంది, ఆ కుటుంబము ఆత్మీయంగాను శారీరకంగా కూడా సంతోషముగా ఆనందముగానే ఉంది. దేవుని బిడ్డలారా, ముఖ్యముగా ఐక్యత కలిగి ఉంది. ఐక్యత కలిగి ఉంది కాబట్టి వారి యొక్క భోజనము బల్ల చుట్టూను వారి యొక్క పిల్లలు ఒలీవ మొక్క వలె నుందురు, వారి భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని దీవెనలు దేవుడు ఆ కుటుంబానికి కలగజేసి ఉన్నాడు. నీకు నీ కుటుంబానికి దీవెనలు కావాలా? నీకు నీ కుటుంబానికి ఐక్యత కావాలా? నీకు నీ కుటుంబానికి సమాధానము కావాలా? దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానము తగ్గించుకొని ప్రార్థన చేయి. నీ కన్నీళ్లు అక్కడ విడువు, మనుషుల దగ్గర కాదు, దేవుడి పాదముల దగ్గర నీ కన్నీళ్లు విడిచినట్లయితే విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు నీ పైన కుమ్మరిస్తా ఉంటాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తా ఉంది, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఐక్యత వలన సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, నవ్వును కూడా ఆయన
కలగజేస్తానంటున్నాడు. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుతుంది. ఎంత అద్భుతం అండి! నువ్వు తగ్గించుకున్నట్లయితే నీ కుటుంబానికి కలిగేటటువంటి అద్భుతములు, నువ్వు చేసేటటువంటి ప్రయత్నములో, పనులన్నింటిలో కూడా చేసేటటువంటి కార్యములో కావచ్చు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. ఉన్నతమైనటువంటి స్థలములో కూడా ఆయన నిన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత గొప్ప మాట! ఇటువంటి యొక్క ఆ దీవెన, ఇటువంటి యొక్క ఆశీర్వాదము మీ పైన, మీ కుటుంబం పైన నిండారుగా ఆయన కలగజేయును గాక. ఆమేన్.